అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బెస్వాడ. పొదిలి పర్యటన, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పొదిలి పర్యటన అత్యంత ఉద్రిక్తతకరంగా ముగిసింది. అయితే అక్కడ సాక్షి డిబేట్లో ఏదైతే మహిళలపైన అసభ్యకర కామెంట్స్ చేసి అమరావతి మహిళలను కించపరచడం జరిగిందో దానికి నిరసనగా మహిళలు జగన్మోహన్ రెడ్డిని పర్యటనకు నిరసన తెలిపే క్రమంలో అక్కడ వైసీపీ కార్యకర్తలకి మహిళలకు మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. కొంత ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో పోలీసులు కలగజేసుకుని దాన్ని శాంతింపజేసే క్రమంలో వైసీపీ కార్యకర్తలు పోలీసులపైకి రాళ్లు రువ్విన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే అనేక మంది పోలీసులు, కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐతో సహా కొంతమంది విపరీతంగా గాయపడ్డారు. వారు ఇప్పుడు చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించడం జరిగింది. ఇదే కాదు, జగన్మోహన్ రెడ్డి ఆ పొదిలి పర్యటనలో అక్కడ ఉన్నటువంటి పొగాకు పంటను కూడా వైసీపీ కార్యకర్తలు కొంతమంది ధ్వంసం చేసే ప్రక్రియ కొనసాగినట్లు కూడా తెలుస్తోంది. దీనిపైన పూర్తిగా డిస్కషన్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. అలా నమస్తే. నమస్తే. అసలు ఏం జరిగింది పొదిలి పర్యటనలో? నిరసన తెలుపుతున్నటువంటి మహిళలకు వైసీపీ కార్యకర్తల మధ్య కొంత ఉద్రిక్తత చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఆ మహిళలను వారిని కొంత కంట్రోల్ చేసే ప్రయత్నంలో పోలీసులు మధ్యలోకి వస్తే వైసీపీ కార్యకర్తలు విపరీతంగా పోలీసులపై కూడా రాళ్లు రువ్వినటువంటి దుస్థితి నెలకొంది. ఎలా చూడాలని ఈ ఘటనని? ఇది జరిగింది. ఏంటిది? పొగాకు బీదని వైసీపీ కార్యకర్తలు తొక్కుతున్నారు చూడు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళారు? ఈ పొగాకు రైతులు ఆందోళనలో ఉన్నారు, ఆవేదనలో ఉన్నారు, ఆక్రందనలో ఉన్నారు, బాధలో ఉన్నారు. వాళ్ళని ఓదార్చాలి, పలకరించాలి, పరామర్శించాలి అనే కారణం చేత వెళ్ళారు. కానీ ఏం చేశారు వైసీపీ కార్యకర్తలు? జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో అయితే వెళ్ళారో ఆ రైతుల పంటను ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది రైతులను పలకరించడానికి పోతున్నారా? రైతుల మీద యుద్ధం చేయడానికి పోతున్నారా? జగన్ సీఎం అని నినాదాలు అక్కడ ఎందుకు? అసలు అక్కడ ఈ వైసీపీ కార్యకర్తలు ఏంటి? రైతులు కదా ఉండాల్సింది. సరే, వీళ్ళు రైతులు ఉన్నారు అనుకోసం, రైతులని నేను అనలేకపోతున్నాను. ఎందుకంటే రైతులు ఎవరు పండించిన పంటను ధ్వంసం చేసే ప్రయత్నం చేయరు. రైతు పంటను ప్రాణంగా చూసుకుంటాడు, కానీ పంటను తొక్కడు ఎవరు, పండించిన పంట ఎవరు తొక్కరు. కాబట్టి ఇక్కడ వీరు రైతుల మరి ఏంటి అన్నది నాకు డౌట్. అంటే వైసీపీ కార్యకర్తలు ఇలా ప్రవర్తిస్తారని మామూలుగా నాకు తెలియక అడుగుతా పవన్. సహజంగా రాజకీయ నాయకుల పర్యటనలు వాళ్ళకి ప్లస్ కావాలి, కానీ అదేందో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు ఆయనకు మైనస్ అవుతున్నాయి. అంటే సహజంగా ఊళ్ళలో కొన్ని నమ్ముతూ ఉంటారు. నేను మూఢ నమ్మకాలు అనుకుంటా కానీ నమ్ముతూ ఉంటారు. బయటికి పోయేటప్పుడు నల్లపిల్లి ఎదురు కాకూడదని, తర్వాత తుమ్మినప్పుడు బయటకు వెళ్ళొద్దని కానీ కొంతమంది నమ్ముతూ ఉంటారు. మరి అలాంటి ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురవుతున్నదో ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క పర్యటన నేను చెప్తా. ఇప్పుడు నిజానికి సత్యసాయి జిల్లా రాప్తాడు వెళ్ళారు గతంలో ఆయన. అక్కడ వైసీపీ కార్యకర్త చనిపోతే పలకరించడానికి వెళ్ళారు. ఆ రోజు హెలికాప్టర్ ధ్వంసం చేసింది ఎవరు? వైసీపీ కార్యకర్తలు. జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వచ్చిన వ్యక్తులు అని వైసీపీ చెప్పుకుంటుంది. మరి వైసీపీ కార్యకర్తలు హెలికాప్టర్ ధ్వంసం చేయటం ఏంటి? అక్కడ పైలట్ చెప్తున్నా నా బ్యాగ్ మిస్ అయింది అని. అరే, బ్యాగ్ ఎందుకు ఎత్తుకెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వచ్చిన వాళ్ళు? అది ఒక అంశం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు జిల్లాలో మిర్చియాడి పర్యటనకి వెళ్ళారు. మిర్చియాడి పర్యటనకి వెళ్ళారు, గుర్తుందా నీకు? ఆ మిర్చియాడి పర్యటన పర్మిషన్ లేదు, అప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉందని. అయినా సరే వెళ్ళారు. వెళ్ళిన రోజు కూడా రైతుల మీద గొడవ, రైతులకి వైసీపీ కార్యకర్తల గొడవ. ఆ గొడవలో ఆ రోజు మిర్చి బత్తాలు ఎత్తుకెళ్లారు వైసీపీ కార్యకర్తలు కొంతమంది అని అక్కడ రైతుల ఆరోపణ, కేసు పెట్టినట్టున్నారు. అంటే చూడు, ఇప్పుడు 2 పర్యటనలు చెప్పా. తర్వాత 3వ పర్యటన మొన్న తెనాలి పర్యటన. తెనాలి వెళ్ళొద్దంటే వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? అక్కడ కొంతమంది రౌడీ షీటర్లను పోలీసులు కొట్టారట. ఆ కొట్టిన దాన్ని తప్పని ఆయన చెప్పడానికి వెళ్ళారు. అయితే ఆ పర్యటనకి వెళ్ళొద్దు, వాళ్ళ మీద 10 కేసులు ఉన్నాయి, వాళ్ళ వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుందని దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు నోరెత్తి మొత్తుకున్నాయి. వాళ్ళ మీద దాడి చేసి మరీ వెళ్ళారు. అయితే ఒక మహిళ బయటకు వచ్చి మాట్లాడింది. ఎవరు? కానిస్టేబుల్ చిరంజీవులు భార్య. ఎవరైతే ఈ 3 వ్యక్తులలో బాధించబడ్డ వ్యక్తులు ఉన్నారు, ఎందుకు ఆ 3 యువకుని పోలీసులు రోడ్డు మీద కొట్టారంటే ఆ 3 యువకు అంతకుముందు ఒక కానిస్టేబుల్ చంపడానికి ప్రయత్నం చేశారు అదే సెంటర్లో. ఆ కానిస్టేబుల్ పారిపోయి బతికిపోయి కేసు పెట్టి పోలీసులు తీసుకొచ్చి ఆ యువకులని అదే రోడ్డు మీద కొట్టించినట్టున్నాడు. అయితే ఆ కానిస్టేబుల్ భార్య ప్రెస్ మీడియా ముందుకు వచ్చింది. సహజంగా మీడియా ముందుకు రారు పోలీసు అధికారుల భార్యలు, కానీ ఆవిడ వచ్చి ఏమని చెప్పింది? నన్ను కూడా పలకరించాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు, నన్ను పరామర్శించాల్సింది నన్ను కదా, మా భర్త పైన దాడి చేసినటువంటి 3 క్రిమినల్స్ దగ్గరికి పోయి వాళ్ళని పరామర్శించని చెప్పి ఆ దళిత మహిళ ప్రశ్నించడం జరిగింది. నా భర్త పారిపోయాడు కాబట్టి బతికిపోయాడు, లేకపోతే ఆ 3 చేతులు చనిపోయాడు కదా. అంటే బాధితురాలు నేను, చనిపోయి ఉంటే ఒంటరి మహిళను అయి ఉండేదాన్ని నేను. కాబట్టి పలకరించాల్సింది, పరామర్శించాల్సింది, ఓదార్చాల్సింది నన్ను, నా కుటుంబాన్ని. గాని ఆ 3 తరపున 3 కోసం వెళ్ళారేంటి అని ఆ మహిళ ప్రశ్నించింది. అక్కడ అదొక వివాదం. అండ్ ఇప్పుడు ఇదొక వివాదం. ఇక్కడ కూడా ఇప్పుడు సాక్షి ఛానల్ ఓనర్ ఎవరు?
భారతిరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు Yes, పెట్టుబడిదారు అవును. వాళ్ళే కదా. ఉమ్, వాళ్ళ సొంత ఛానల్లో ఉమ్, మహిళలను అవమానిస్తూ కామెంట్స్ వచ్చాయి. ఉమ్, దాని మీద మాట్లాడారు. కొమ్మినేని శ్రీనివాసరావు గారు అరెస్ట్ అయితే దాని మీద మాట్లాడారు. ఉమ్, కానీ జరిగిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ కానీ ఉమ్, తప్పుపడుతూ కానీ ఉమ్, మాట్లాడలేదు. అవును. కాబట్టి ఆ వ్యాఖ్యల్ని ఖండించండి, ఉమ్, దానికి క్షమాపణ చెప్పండి అని చెప్పేసి మహిళలు పోయి ఉమ్, దాని ప్లే కార్డు పెట్టుకోనో లేదో నలబెల్లిని పెట్టుకునో వాళ్ళ నిరసన ఆందోళన చేస్తుంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఉమ్, వాళ్ళ మీద దాడి. ఓకే. అలా మహిళల మీద దాడి చేయొద్దయ్యా అని చెప్పినందుకు పోలీసు వాళ్ళ మీద దాడి. ఉమ్, ఒక డిఎస్పీ హాస్పిటల్ పాలయ్యాడట. ఉమ్, ఒక కానిస్టేబుల్ తీవ్రమైన గాయాలయ్యాయట. ఉమ్, ఇప్పుడు అది వస్తున్న సమాచారం మేరకు మాత్రం వార్తలు చెప్తున్నాను నేను. ఉమ్, మరి సబ్జెక్ట్ టు కరప్షన్. ఉమ్, అయితే ఉమ్, ఇలా తర్వాత ఈ పంట తొక్కటి ఉంటాడు. ఉమ్, అంటే ప్రజల మీద యుద్ధం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చేస్తున్నారా? ఉమ్. లేదు అంటే దేనికి ఈ పర్యటన ఉద్దేశం ఏంటి? ఎస్, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మనం ఏదైతే మనం టీవీలో మనం గతంలో డిస్కస్ చేశామో, ఏదైతే అమరావతి బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీయడం కోసం ఎలా అయితే ప్రీ ప్లాన్డ్ గా కొన్ని సంఘటనలు జరిగాయో, దాని ప్రకారం ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న శాంతి భద్రతల్ని చెడగొట్టే విధంగా ఈ కొన్ని జరుగుతున్నట్టుగా తెలుస్తోంది మీరు చెప్పిన ఉదాహరణలు బట్టి చూస్తూ ఉంటే. నిజానికి ఉమ్, ప్రతిపక్ష నాయకుడికి చాలా పని ఉంటుంది, ప్రభుత్వం కంటే ఎక్కువ పని అవును, ఉంటుంది. అవును. ఎందుకంటే ప్రభుత్వాలు ఎంత ఇచ్చినా ఇవ్వంది ఏదో మిగిలిపోయింది, ఉమ్, ఎంత చేసినా చేయంది ఏదో మిగిలిపోయింది. ఉమ్, ఏ ప్రభుత్వాలు 100% అందరినీ సాటిస్ఫై చేయలేవు, అన్ని ఇవ్వలేవు. ఉమ్, ఎక్కడో చోట చిన్నపాటి మిస్సింగ్ ఉంటుంది. ఉమ్, ఆ మిస్సింగ్ ఎత్తి చెప్తే ఇది ఎందుకు ఇవ్వలేదు అని ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు అవకాశం ప్రతిపక్షానికి ఉంటుంది. ఉమ్, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోగా ఉమ్, ఏకంగా ప్రజల మీద యుద్ధం ప్రకటిస్తా ఉన్నారు విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు. ఉమ్, దానివల్ల ఆయన పర్యటనలో ఆయన పార్టీకి ప్లస్ కాకపోగా ఉమ్, నెగిటివ్ అవుతున్నాయి. ఓకే. సహజంగా వైసీపీకి పాజిటివ్ రావాలి, ఉమ్, ఏదో ఒకటి రావాలి, ఉమ్, కానీ రాకపోగా నెగిటివ్ అవుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ పొగాకు రైతును పరామర్శించడం అనేది ఒక మంచి కార్యక్రమం, అవును. దాంట్లో ఏమి భిన్నాభిప్రాయం లేదు. ఉమ్, అక్కడ మిర్చి రైతును పరామర్శించడం కూడా మంచి ప్రోగ్రాం. ఉమ్, కానీ ఈ మంచి ప్రోగ్రాం కాస్త ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి వల్ల, ఉమ్, వైసీపీ కార్యకర్తల తీరు వల్ల, ఉమ్, వైసీపీ ప్రదర్శిస్తున్నటువంటి విధానం వల్ల, ఉమ్, వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ వల్ల నెగిటివ్ గా మారుతుంది. ఉమ్, దీనివల్ల ఒక అనుమానం వస్తుంది, ఉమ్, ఏంటంటే వైసీపీ కార్యకర్తలు అంటే రౌడీలని, గుండాలని, ఉమ్, కొంతమందిని వైసీపీ కార్యకర్తలుగా వైసీపీ అందరినీ అంటడం వల్ల ఉమ్, అందరూ వైసీపీ కార్యకర్తను అవమానించాల్సిన అవసరం నాకు లేదు. ఉమ్, అది పద్ధతి కూడా కాదు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతి రాజకీయ పార్టీలో మంచోళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. ఓకే. కానీ వైసీపీ కొంతమందిని కావాలని ఎంకరేజ్ చేస్తుందా? ఉమ్, ఎందుకంటే తెనాలిలో గంజాయి బ్యాచ్ని ఎందుకు పరామర్శించారు, ఉమ్, రౌడీ షీట్లను ఎందుకు పరామర్శించారు, ఉమ్, వాళ్ళ మీద అనేక కేసులు వైసీపీ హయాంలోనే ఉన్నాయి కదా, ఉమ్, వాళ్ళని ఎందుకు పరామర్శించారు ఉమ్, అనేది ఒక క్వశ్చన్ చాలా మంది చేస్తుంటే, అవును. ఇప్పుడు ఈ పర్యటనలో పదే అనేక సంఘటనలు జరుగుతుంటే ఉమ్, అన్నిటికీ డాట్స్ కనెక్ట్ చేసి చూసినప్పుడు ఉమ్, వైసీపీ పార్టీలో కొంతమంది మాత్రం ఉమ్. రౌడీల్లా, గుండాల్లా బిహేవ్ చేస్తూ ఉండేవాళ్ళు ఉన్నారా? ఇంకొకటి ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి పర్యటనలో కూడా పోలీసులే మెయిన్ టార్గెట్ అవుతున్నారు. ఎందుకు అంటే ఇక్కడ ఆయన పోలీసుల్ని బట్టలోడ తీసి కొడతా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తారు. ఆ తర్వాత వాళ్ళ కీలక నేతలేమో మెయిన్ పోలీస్ అధికారులపైన విపరీతమైన దురుసు చూపిస్తారు. ఇప్పుడు ఇలాంటి పర్యటనలో కూడా పోలీసులపైన ఏకంగా రాళ్ల దాడికి దిగారు. సో ఎందుకు పోలీసులే టార్గెట్ అవుతున్నారు? పోలీసులు ఎందుకు టార్గెట్ అవుతారంటే పోలీసులు ప్రజలకు రక్షణ ఇస్తారు కాబట్టి, పోలీసులు చట్టాన్ని అప్లై చేస్తారు కాబట్టి, పోలీసులు వివిధ ఏది రౌడీ, సైకో, గుండా పనులు ఆపుతారు కాబట్టి కాపాడతారు కాబట్టి. ఇంకోటి ఏంటంటే నువ్వు అన్నది చాలా వ్యాలిడ్ పాయింట్ పవన్. జగన్మోహన్ రెడ్డి గారు మాజీ సీఎం, మాజీ ప్రతిపక్ష నాయకుడు, అంతకుముందు ఒక ఎంపీ, అంతకుముందు సీఎం కొడుకు, ఇవన్నీ ఒక మాజీ సీఎం కొడుకు, ఒక మాజీ సీఎం, ప్రతిపక్ష నాయకుడిగా, ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మనిషి. అలాంటి వ్యక్తి ఇప్పుడు రౌడీలకి, గుండాలకి సపోర్ట్ చేస్తే ఏం జరిగిద్ది? ఆ పార్టీకి మనసు అవుద్ది. ఏ పార్టీ అయినా సరే గుర్తుపెట్టుకో, తనకు జరిగిన అవమానం మీద, తనకు వచ్చినటువంటి పరాజయం మీద రివ్యూ చేసుకోగలగాలి. నువ్వు కింద పడ్డావు అనుకో, ఏం చేస్తావు? ఎందుకు కింద పడ్డాను తెలుసుకుని ఈసారి జాగ్రత్తగా నడవడం స్టార్ట్ చేస్తావు. కానీ వైసీపీ బొక్క బోర్ల పడింది అంటే కింద పట్టడం కాదు, బొక్క బోర్ల పట్టడం. 151 సీట్ల నుంచి 11 సీట్లు బొక్క బోర్ల పడింది. ఎందుకు పడ్డామో రివ్యూ చేసుకుని జాగ్రత్తగా కోల్పోయిన ప్రజాభిమానాన్ని తిరిగి తెచ్చుకోగలగాలి. బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఏంటంటే ఇవాళ ఓడించిన ప్రజలే రేపు నీకు గెలిపిస్తారు, ఇవాళ గెలిపించిన ప్రజలే రేపు నిన్ను ఓడిస్తారు. ఇది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. కాబట్టి ఇప్పుడు ప్రజలకు దగ్గరగా నువ్వు వెళ్తే, ప్రజల సమస్యల మీద నువ్వు ఉంటే, ప్రజల కోసం నువ్వు నిలబడితే, ఏ ప్రజలైతే నిన్ను అసహించుకున్నారో, ఏ ప్రజలైతే నిన్ను ఓడించారో అదే ప్రజలు నేను గెలిపిస్తారు, తిరిగి అక్కం చేర్చుకుంటారు. కానీ ప్రజలకి దగ్గర కాకపోగా ఇంకా దూరం అవుతున్నాడు, అమర దూరం వెళ్ళిపోతున్నాడు. వైసీపీ పార్టీ అంటే
ఇదేంది ఇది మహిళలను అవమానిస్తారు, మహిళలను కొడతారు, రైతులను ధ్వంసం చేస్తారు, రైతులు పంటను ధ్వంసం చేస్తారు, రైతుల మీద దాడులు చేస్తారు, రాళ్ళిచ్చి కొట్టేస్తారు, బూతులు తిడతామంటారు, పోలీసుల మీద కొడతామంటారు. నువ్వు ఇందాక అన్నావు కదా, పోలీసుల్ని ఏదో బట్టలు ఓడదీయమంటాం, పోలీసుల సంగతి ఏదో చూస్తామంటాం, ఆ బుక్ దొరికిన బుక్ ద్వారా రాసుకొని మీ ఇష్టం వచ్చిన పేర్లు అని చెప్పటం, తర్వాత ఏదైనా ఒక వివాదం జరిగితే దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేయటం. ఇప్పుడు అమరావతి రైతుల మహిళల సమస్య ఉంది, దాన్ని ఇంకా కృష్ణరాజు అనే వ్యక్తి సమర్థించుకుంటూనే ఉన్నాడు చూడు. తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ పార్టీలో నెంబర్ 2 లీడర్, ఆయన సీనియర్ పాత్రికేయుడే, ఆయన వచ్చి శంకర్ జాతర ఇంకో వివాదాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. మాది ఎప్పుడు మహిళల పట్ల మేము మహిళల తరపునే మేము నిలబడతామని చెప్తుంటే అక్కడ మీ సొంత చెల్లె విమర్శిస్తా ఉంది. సొంత చెల్లెలని నాకే మర్యాద లేదు ఇంకా పార్టీలో, సో ఇంకా రాష్ట్ర మహిళలకు ఇంకేం మర్యాద ఉంటుంది మీ పార్టీ తరపు నుంచి అని చెప్పేసి ఆమె విమర్శిస్తుంది. తల్లి విమర్శిస్తుంది, చెల్లి విమర్శిస్తుంది, బాబాయ్ కూతురు విమర్శిస్తుంది, సగటు మహిళ విమర్శిస్తుంది. చూసావు కదా. తర్వాత సరే ఇది పోనీ, నువ్వు అన్న పోలీసులది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇస్తారు, తర్వాత విడత రజనీ గారు గొడవ పెట్టుకుంటారు, అంబటి రాంబాబు గారు ఏకంగా దాడి చేసే ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ కూడా ఏం అర్థమవుతున్నాయి అంటే వీళ్ళ మైండ్ సెట్ ఇంకా మారలేదు. ఏ కారణం చేత ప్రజలు తిరస్కరించారు వీరని ఇంకా అదే మైండ్ సెట్ ఉన్నారు తప్ప రివ్యూ చేసుకుని మార్చుకునేటువంటి ఆలోచనలు కానీ మార్చుకునే పద్ధతులు కానీ వెళ్ళారు. లేదంటే ఇంకా ముఖ్యమంత్రి పదవుల్లో మంత్రి పదవుల్లో ఇంకా ఉన్నారు అనుకుంటున్నారా సంవత్సరం దాటిన తర్వాత? కానీ ఏదేమైనా ఒకటి గుర్తుపెట్టుకో, సరే వాళ్ళు ఏమనుకుంటారు నాకు తెలియదు కానీ తీరు మారకపోతే తీర్పు మారదు. తీరు మారకపోతే ప్రజా తీర్పు మారదు. 2024లో ఎన్నికలు వచ్చినాయి, ఏ తీర్పు వచ్చిందో అంతకన్నా భిన్నమైన తీర్పు ఏమి 2029లో రాదు. భిన్నమైన తీర్పు ఆశించేదలుచుకుంటే వీళ్ళు మారాలి, లేకపోతే అదే తీర్పుని మళ్ళీ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ.